కోరుకుంటున్నాను. మన భారతదేశము విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులకు ఆలయమైన భారతదేశంలో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే హక్కు ఏ మతానికి కానీ, ఏ రాజకీయ నాయకుడికి కానీ, ఏ వ్యక్తికి కానీ లేదని మరి మేము తెలియజేసుకుంటున్నాం. క్రైస్తవుడు అంటే చేతగాని వాడు, క్రైస్తవుడు అంటే కుడి చెంప కొడితే ఎడం చెంప తిప్పుతాడు, క్రైస్తవుడు అంటే అణగద్రొక్కబడిన వాడు అని అనుకుంటున్నారేమో. భారత మొట్టమొదటి ప్రధాని గారు స్వర్గీయ నెహ్రూ గారు ఏమన్నారంటే, ఆనాడు మత మార్పిడి చట్టాన్ని పూర్తిగా రూపుమాపుదామని అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే ఆయన అన్న మాట ఏంటంటే, క్రైస్తవుడు నిద్రిస్తున్న సింహము వంటి వాడు, సింహాన్ని నిద్ర లేపితే ఏమవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. కాబట్టి నేను అడుగుతూ ఉన్నాను, మత స్వాతంత్ర హక్కు భారత రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఆ హక్కును కాలరాసే హక్కు ఎవరికి ఉంది? ప్రభుత్వాలకు ఉందా? న్యాయ శాస్త్రానికి ఉందా? చట్టాలకు ఉందా? మా హక్కుల్ని మేము కాపాడుకోవడానికి ప్రతి క్రైస్తవుడు కూడా ఉద్యమిస్తాం. అవసరమైతే చరిత్రను తిరగరాస్తాం. ఎక్కడైతే న్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అన్యాయానికి ఎదురీకి ఒడ్డడానికి మా దేవుడు జీవము కలిగిన దేవుడు. అలనాడు ఇశ్రాయేలీయుల సైన్యానికి ఫరో అనే రాజు తరుముతూ ఉన్నప్పుడు ఎదురు సముద్రం వచ్చింది, వెనకాల సైన్యం ఉంది. ముందుకు వెళ్తే నెయ్య, వెనకకు వెళ్తే గొయ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఒకే ఒక్కటి ప్రార్థన. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ఆ ప్రార్థన ఆయుధంతో ప్రతి క్రైస్తవుడు ప్రపంచాన్ని శాసించగలిగిన శక్తివంతుడైన జీవం కలిగిన దేవుని సేవకులుగా మేము చెప్తున్నాం. ఏం చేస్తున్నాడు క్రైస్తవుడు? ఎవరన్నా కొడుతున్నాడా? ఎవరన్నా హింసిస్తున్నాడా? మత మార్పిడి కాదండి, మనసు మార్పిడి. ఒక త్రాగుబోతు మారాలంటే, ఒక అన్యాయస్తుడు, ఒక గూండా, రౌడీ, అనేకమైన మఠంలో మానభంగాలు చేసేవాడిని కూడా మార్చగలిగే మతం క్రైస్తవ మతం. అది మతం కాదు, మార్గం. మంచితనంగా ఉండడమే మేము చేసిన తప్ప, ఎదుటి వాడికి సహాయం చేయడం మేము చేస్తున్న తప్ప, మరి మాకున్న హక్కులు కాలవేసే హక్కు మీకెవరిచ్చారు? ఎందుకండి భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన దృష్టిలో ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి. ఖబర్దార్, క్రైస్తవుడు అంటే నిద్రపోతున్న సింహం వంటి వాడు. కాబట్టి పత్రిక